రైట్ సార్. ఇక ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.5% తగ్గించింది సార్. తాజా తగ్గుదలతో ఇది 5.5%కి చేరుకుంది. మనం తరచూ వింటూ ఉంటాం కదా సార్, ఆర్బీఐ రెపో రేటు తగ్గించింది, రివర్స్ రెపో రేటు పెంచింది, ఈ టైప్ ఆఫ్ టెర్మినాలజీ. ఇది సామాన్యులకు అర్థం కాని భాష. అసలు రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏంటి, దీని ఎఫెక్ట్ ఏంటి? అంటే రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అప్పించినప్పుడు వసూలు చేసే వడ్డీ రేట్ను రెపో రేట్ అంటారు. అంటే ఆర్బీఐకి బ్యాంకులకు మధ్య రిలేషన్షిప్ ఏంటంటే ఆర్బీఐ బ్యాంకులకు అప్పులు ఇస్తుంది, బ్యాంకులు తమ దగ్గర ఉన్న సర్ప్లస్ ఫండ్స్ను ఆర్బీఐ దగ్గర పెడుతూ ఉంటుంది. సో ఆర్బీఐ బ్యాంకులకు అప్పించినప్పుడు ఓ వడ్డీ వసూలు చేస్తుంది కదా, ఫ్రీగా ఆర్బీఐ కూడా ఇవ్వదు. దాన్ని రెపో రేట్ అంటారు. అంటే ఆ రెపో రేట్ను బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది ఆర్బీఐ దగ్గర తీసుకున్న అప్పు కొరకు. ఇక బ్యాంకుల దగ్గర సర్ప్లస్ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడుతుంది, రిజర్వ్ బ్యాంక్ కూడా కొంత వడ్డీ చెల్లిస్తుంది, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఇప్పుడు రెపో రేట్ను 5.5% తగ్గించారు. అంటే అర్థం ఏంటి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర బ్యాంకులు తన అవసరాల కొరకు అప్పు తీసుకున్నప్పుడు తక్కువ వడ్డీ చెల్లిస్తారు. అంటే చీపర్ లోన్ బ్యాంకులకు అందుబాటులో ఉంటాయి, చీపర్ ఫండ్స్. ఎందుకంటే బ్యాంకులు చేసే పని ఏంటి, మీలాంటి నాలాంటి ప్రజల దగ్గర డిపాజిట్లు తీసుకొని నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు లోన్లు అడిగినప్పుడు లోన్లు ఇవ్వడం, డిపాజిట్ పైన వడ్డీ రేటుకు, లోన్ మీద వసూలు చేసే వడ్డీ రేటుకు, డిపాజిట్ల మీదనో బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేటు, లోన్ల పైన బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ డిఫరెన్స్నే బ్యాంకు తన ఖర్చులకు ఉపయోగించుకొని లాభాలు కూడా చూసుకోవాలి. ఇంటర్మీడియరీ కాస్ట్ అంటారు దాన్ని. ఇంటర్మీడియరీగా బ్యాంకులు వ్యవహరిస్తాయి, బ్యాంక్ ఏం డబ్బును సృష్టించవు. సో జనం దగ్గర డబ్బు తీసుకుంటుంది, జనానికి డబ్బు ఇస్తుంది. ఈ మధ్యలో వచ్చే వడ్డీ రేట్లను ఉండే గ్యాప్ను కాస్త బ్యాంక్ తన ఖర్చులకు వాడుకోవాలి, ప్రాఫిట్ కూడా అందులోనే బుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే బ్యాంక్ దగ్గర లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు బ్యాంకు అందుకే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు చూడండి, మీరు వాళ్ళు 100 కోట్ల వ్యాపారం చేసినా కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నా దగ్గర 50 లక్షలు ఉన్నాయన్నా నీకు అప్పిస్తా అంటే ఈరా బాబు అంటాడు. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షనల్ గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడు బ్యాంకు తన దగ్గర ఉన్న డబ్బు అలాగే దాచిపెట్టుకోదు, అది వడ్డీ రుణాలు ఇస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో విత్డ్రాల్స్ ఉంటాయి, లోన్ మెచ్యూరిటీలు ఉంటాయి, డిపాజిట్ మెచ్యూరిటీలు ఉంటాయి. అంటే మనీ ఫ్లో, ఇన్ఫ్లో అవుట్ఫ్లో మధ్య గ్యాప్ వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ దగ్గర డబ్బు తక్కువ ఉండొచ్చు, లోన్ తీసుకునే వాళ్ళు 10 మంది సడన్గా వచ్చారనుకోండి, బ్యాంక్ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటుంది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఫైనాన్షియర్లు అయినా కూడా సడన్గా వాళ్ళ దగ్గర ఒక 100 కోట్లు ఉంటాయి, 100 కోట్ల అప్పులు ఇచ్చి ఉంటాడు. సడన్గా ఒక ఆయన వచ్చి నాకు 10 కోట్లు అప్పు కావాలంటాడు. 100 కోట్లు ఉన్నవాడు కూడా 10 కోట్లు రెడీగా ఉండవు. 10 కోట్లు ఏం చేస్తాడు, సో తనకు తెలిసిన మిత్రులకు అరే బాబు నీకు డబ్బులు ఉంటే చెప్పండి అంటాడు. 102 కోట్లు 103 కోట్లు తీసుకొని వాళ్ళకి తక్కువ వడ్డీ ఇస్తాడు, ఇతరులకు ఎక్కువ వడ్డీ ఇస్తాడు. సేమ్ అదే పని బ్యాంకులో కూడా చేస్తాయి. సో తన ఇన్ఫ్లో, మనీ ఇన్ఫ్లోకు మనీ అవుట్ఫ్లోకు గ్యాప్ ఏర్పడ్డప్పుడల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు తీసుకొని వడ్డీ చెల్లిస్తుంది. అదే రెపో రేట్ అంటారు. లేదు తన దగ్గర సర్ప్లస్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర పార్క్ చేస్తుంది. సో ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల జరిగేది ఏంటి అంటే బ్యాంకులకు తక్కువ వడ్డీకి డబ్బులు ఉంటాయి, ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి. బ్యాంకులకు తక్కువ వడ్డీకి ఫండ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీకి ఇస్తాయి. అది హౌసింగ్ లోన్లే కావచ్చు, అది రియల్ ఎస్టేట్ లోన్లే కావచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలకు లోన్లే కావచ్చు. అందువల్ల మానిటరీ ఎకనామిక్స్లో రూల్ ఏంటంటే క్యాపిటల్ కాస్ట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మనీ సర్క్యులేషన్ పెరిగి, కన్జంప్షన్ పెరిగి ఎకనామిక్ గ్రోత్కు ఊతమిస్తుంది అనేది మానిటరీ ఎకనామిక్స్ థియరీ. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ మనీ అవైలబుల్ ఎట్ ఎ లెస్సర్ కాస్ట్, పీపుల్ విల్ బారో మనీ. కంపెనీలు, వ్యక్తులు డబ్బు బారో చేసి ఇన్వెస్ట్ చేస్తారు లేదా ఖర్చు పెడతారు. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 6.5% ఎకనామిక్ గ్రోత్. ఒకప్పుడు భారతదేశ ఎకానమీ 8% గ్రోత్ ఉండేది. అంటే వరల్డ్ ఎకనామిక్ గ్రోత్తో పోలిస్తే ఎక్కువ కావచ్చు, కానీ ఇండియన్ ఎకానమీ గత పర్ఫార్మెన్స్ పోలిస్తే తక్కువ. అందువల్ల ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రోత్ను, ఇన్ఫ్లేషన్ ఈ రెండింటిని మేనేజ్ చేయడానికి మానిటరీ పాలసీని డిసైడ్ చేస్తుంది.
ఈ మానిటరీ పాలసీలో భాగమే ఇప్పుడు మీరు చెప్పారు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అని, అంటే మానిటరీ పాలసీ రివ్యూ ఇది. సో ఇందులో గ్రోత్ ఇన్ ఇన్ఫ్లేషన్, ఇప్పుడు తక్కువ వడ్డీకి బ్యాంకులకు డబ్బులు సమకూర్చడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వృద్ధికి దోహదం చేస్తుంది అనేది థియరీ. దాంతో ప్రజలకు రుణాలు తక్కువ వడ్డీకి అందుబాటులో ఉంటాయని, ఇది పాజిటివ్ అంశం డెఫినెట్గా. అంటే ఇప్పుడు హోమ్ లోన్ తీసుకునే వారికి తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది. సో ఇది పాజిటివ్. బ్యాంక్ పరిశ్రమలు పెట్టేవాడికి తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది. అయితే దీని ద్వారానే వెంటనే వృద్ధి సాధ్యమా? దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఎకనామిక్స్ అగైన్. థియరీ ఆన్ పేపర్ మానిటరీ ఎకనామిక్స్ అది. కానీ రుణాలు తక్కువ వడ్డీకి దొరికినంత మాత్రానే అప్పులు తీసుకుంటాను కాదు. ఇప్పుడు నాకు తక్కువ వడ్డీకి 5 కోట్లు ఇస్తారని చెప్పి నేను 5 కోట్లు తీసుకుపోయి వ్యాపారం చేయను. డిమాండ్ ఉంటే వ్యాపారం చేస్తాను, కొనేవాడు ఉంటే వ్యాపారం చేస్తాను. బట్ దట్ ఈజ్ ఎ మానిటరీ పాలసీ అజంప్షన్. రియాలిటీలో అవుతుందా లేదా తర్వాత. అలా కానీ దీనికి ఉన్న నెగటివ్ సైడ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే ఎక్కువ మంది ఆ రుణాలు తీసుకొని తన బారోడ్ మనీ పైన క్రెడిట్ ఇండ్యూస్డ్ కన్జంప్షన్ బూమ్ అంటారు. అంటే రుణాలు తీసుకొని వినిమయం చేస్తుంటారు. దానివల్ల మనీ ఫ్లో పెరిగి ధరలు పెరుగుతాయి. అంటే ఎక్కువ మంది రుణాలు తీసుకొని ఇల్లు కొంటుంటారు, ఎక్కువ మంది రుణాలు తీసుకొని వస్తువులు కొంటుంటారు. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషను ఆన్ పేపర్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 3.2% పడిపోయింది. మనకు ప్రజలకు ఉండే ఇన్ఫ్లేషన్ వేరు, ప్రభుత్వాలకు లెక్కగట్టే ఇన్ఫ్లేషన్ వేరు. అందువల్ల గ్రోత్ తక్కువగా ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కనుక ఈ సమయంలో రెపో రేట్ తగ్గిస్తే మనీ అందుబాటు పెరుగుతుంది. రెపో రేటే కాకుండా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అని ఉంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. ఇది ఏంటంటే బ్యాంకులు డిఫాల్ట్ కాకుండా, అంటే బ్యాంకు దగ్గర డిపాజిట్లు పెట్టిన వాళ్ళు దివాలా తీయకుండా బ్యాంకుల దగ్గర ఖచ్చితంగా కొంత మనీ ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే మినిమం మనీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసి ఉంచాలి బ్యాంకులు. రేపు సడన్గా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నిలబెట్టట్టు. అలాగే లిక్విడ్లో ఉంచాలి, అంటే ఇమీడియట్గా క్యాష్తో మార్చుకునే రీతిలో ఉండాలి. దీన్నే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అంటారు. సో దీని పాజిటివ్ అంశాలు చెప్పాక నెగిటివ్ అంశం ఏంటి? ఎప్పుడైనా అప్పులు తక్కువ వడ్డీకి దొరుకుతున్నాయంటే అర్థం ఏంటి? సేవింగ్స్ పైన తక్కువ వడ్డీ వస్తుందని. ఎందుకంటే డబ్బు సృష్టించబడదు. సో దానివల్ల ఏమైతే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతాయి. స్పెండర్స్కోమో లాభం, సేవర్స్కోమో నష్టం. రిటైర్డ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు మెయిన్గా బ్యాంక్ డిపాజిట్ల పైన ఆధారపడతారు. ఎందుకంటే వారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి, బంగారం పైన పెట్టుబడి పెట్టి, భూములు కొని రిస్క్ తీసుకోలేరు కనుక, వాళ్ళకు రిస్క్ అపటైట్ తక్కువ ఉంటుంది కనుక, వాళ్ళకి లిక్విడిటీ అవసరాలు ఎక్కువ ఉంటాయి కనుక, అంటే ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటుందో తెలియదు కనుక బ్యాంక్ డిపాజిట్లో పెట్టుకుంటారు. అలాంటి వారికి ఇప్పుడు డిపాజిట్ ఇప్పటికే బ్యాంక్ డిపాజిట్లు అన్అట్రాక్టివ్ అయ్యాయి, ఇంకా అన్అట్రాక్టివ్ అవుతాయి. దీనివల్ల ఇండివిజువల్స్ నష్టమే కాదు, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా నష్టపోతుంది. ఎందుకంటే బ్యాంకులలో డిపాజిట్లు పెట్టుకోడు. ఇప్పటికే బ్యాంక్ డిపాజిట్ గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది. అంటే ప్రజలు డిపాజిట్లు పెట్టుకోకుండా ఇతరత్ర అప్పుడు మీకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్లోని సిప్పులలో పెడుతున్నారు. సో ఇది మరింతగా బ్యాంక్ డిపాజిట్ కలెక్షన్ కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేయాలి, మీకు ఎకానమీలో మనీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ను, రిటర్న్ ఆన్ సేవింగ్స్ను బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు ఒక్కొక్కసారి అందుకే ఆ రెపో రేట్లు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. కారణం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కు రిటర్న్ ఆన్ సేవింగ్స్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో జరుగుతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా